మిత్రమా, గోమని వాళ్ళు మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం. ఎందుకనగా అదొక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మిత్రమా, వెల్కమ్ టు గోమని వరల్డ్. ఇక ఈరోజు మన టాపిక్ టాప్ 8 స్పోర్ట్స్ ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ టాప్ 8 స్పోర్ట్స్ ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. ఇక ఈ టాప్ 8 ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ ఏంటివో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్పోర్ట్స్ కుండే ప్రత్యేకత గురించి ఒక్కసారి క్లియర్ గా క్లుప్తంగా తెలుసుకుందాం. స్పోర్ట్స్ ఆటలు ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఎన్ని జనరేషన్స్ చేంజ్ అవుతున్నా కూడా ఈ స్పోర్ట్స్ కి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. చిన్నవారైనా పెద్దవారైనా స్పోర్ట్స్ కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ స్పోర్ట్స్ ని మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇది ఒక ట్రెండింగ్ బిజినెస్ లా ఉంటుందన్నమాట. సో ఇక ఈ స్పోర్ట్స్ బిజినెసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో నేను ఎస్టిమేషన్స్ ఎంత అవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ప్రాఫిట్స్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఏ కాన్సెప్ట్స్ మీరు చేసుకుంటే ప్రాఫిట్ తీసుకోగలరు, 8 వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏదో ఒకటి మీకు యూజ్ అవ్వచ్చు. దాని మీద మీరు హార్డ్ వర్క్ చేసి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఫటాఫట్ తెలుసుకుందాం టాప్ 8 ట్రెండింగ్ స్పోర్ట్స్ బిజినెసెస్ ఏంటి అనేది. నెంబర్ 1 బిజినెస్ ఐడియా, స్పోర్ట్స్ కోచ్. మీ నియర్ బై ఏరియాస్ లో ఎవరైనా స్పోర్ట్స్ కోచెస్ లేకుంటే మీరు ఒక స్పోర్ట్స్ కోచ్ లా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని రిలేటెడ్ గా మీకు ఏదో ఒక స్పోర్ట్స్ మీద మంచి గ్రిప్ ఉండాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ ఏ క్రికెట్, చెస్, వాలీబాల్, టెన్నిస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదో ఒక స్పోర్ట్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాల్సి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మీద మీకు గ్రిప్ ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ స్పోర్ట్స్ కోచ్ రిలేటెడ్ గా మీ నియర్ బై ఉండే కాలేజెస్, స్కూల్స్ అండ్ దాంతోపాటు అపార్ట్మెంట్స్ అండ్ గ్రూప్ హౌసెస్ లో వెళ్ళి అండ్ అక్కడ మీరు చిన్న పబ్లిసిటీ చేసుకొని అక్కడ ఉండే పిల్లవాళ్ళతో, పెద్దవాళ్ళతో హ్యాపీగా మీ దగ్గర ఉండే స్కిల్ ని వాళ్ళకి నేర్పించుకోవచ్చు యాజ్ ఎ స్పోర్ట్స్ కోచ్ లా. నెక్స్ట్ నెంబర్ 2, ఓపెన్ ఏ స్పోర్ట్స్ అకాడమీ. మీకు ఎటువంటి స్కిల్ లేకపోయినా మీరు ఒక అకాడమీని స్టార్ట్ చేసి ఈ అకాడమీలో ఎవరైతే స్కిల్ పర్సన్స్ ఉన్నారో, అంటే జస్ట్ లైక్ ఏ స్పోర్ట్స్ కోచర్స్ ఉన్నారో, ఈ అకాడమీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్స్ రిలేటెడ్ గా మీరు ఎన్నో జోనర్స్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్స్ మీద ఈ అకాడమీలో కోచింగ్ ఇచ్చి అండ్ మీరు మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ని జమ్స్ లా తయారు చేయవచ్చు. దీనికోసం స్టేట్ లెవెల్స్ అండ్ నేషనల్ లెవెల్స్ ఆడిన ప్లేయర్స్ మీ దగ్గర కోచర్స్ గా ఉన్నట్లయితే మీ అకాడమీ 100% వర్క్ అవుతుంది. మంచి ఇన్కమ్ సోర్సెస్ ని కూడా ఈ బిజినెస్ ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. నెంబర్ 3, ఇంపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పోర్ట్స్ ఫియర్స్. జస్ట్ లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అండ్ మనకి ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే కిరాణా షాప్ రిలేటెడ్ గా కిరాణా షాప్ లో తీసుకుంటాం. అండ్ లేదా బుక్ స్టాల్ రిలేటెడ్ గా బుక్ స్టాల్స్ లో కొనుక్కుంటాం. అండ్ అలాగే అండ్ మనకి ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ వస్తువుస్ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా అండ్ ఇక్కడ మనం కొనుక్కునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అదే ఇంపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పోర్ట్స్ వేర్స్. స్పోర్ట్స్ లో ఉండే డిఫరెంట్ వేర్స్ ని కానివ్వండి, స్పోర్ట్స్ లో ఉండే డిఫరెంట్ టాయ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ లో ఉండే డిఫరెంట్ ఏదైతే ఆట వస్తువులు ఉన్నాయో వాటిని మీరు తయారు చేయడమా, లేదా మీరు ఒక హోల్సేలర్ గా లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఉండి సేల్ చేయడమా లాంటి రిలేటెడ్ గా మీరు ఒక షాప్ ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఈ షాప్ స్టార్ట్ చేసేటప్పుడు మీ నియర్ బైలో గ్రౌండ్స్, మీ నియర్ బైలో కాలేజెస్, మీ నియర్ బైలో స్కూల్స్ ఉన్నట్లయితే మీ బిజినెస్ 10 ఎక్కువగా ఉంటుందన్నమాట. నెంబర్ 4, ఆన్లైన్ స్పోర్ట్స్ గేమ్స్. మీకు అండ్ ఆన్లైన్లో మంచి గేమ్స్ ఆడే గ్రిప్ ఉంటే ఆన్లైన్లో ఒక గేమ్ని క్రియేట్ చేసి లేదా ఆన్లైన్లో ఒక గేమ్ సైట్స్ని మీరు క్రియేట్ చేసి ఇక్కడి నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. దానికోసం మంచి ఐడియాతో మీరు ఒక యాప్ని రెడీ చేయడం కానివ్వండి, అండ్ లేదా ఒక మంచి వెబ్సైట్ని క్రియేట్ చేసి గేమ్స్ రూపంలో బయట రిలీజ్ చేయడం కానివ్వండి చేసినట్లయితే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. దీని నుంచి దాదాపు లాక్స్ ఆఫ్ అమౌంట్ కూడా ఎర్న్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆన్లైన్ గేమింగ్స్లో. సో మీకు ఏదైనా ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, ఆన్లైన్ వెబ్సైట్స్ కానివ్వండి అండ్ గేమ్ రిలేటెడ్గా ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా
గోమని వరల్డ్ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు వెబ్సైట్స్ కావాలన్నా, యాప్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి gomoneyworld@gmail.com కి. సో వాటి రిలేటెడ్ గా మీకు కావాల్సిన ఎస్టిమేషన్స్ ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, స్పోర్ట్స్ అడ్వర్టైజ్మెంట్. ఈ స్పోర్ట్స్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ కాన్సెప్ట్ లో అండ్ ఏదైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో జస్ట్ లైక్ కొన్ని జోనర్స్ లో కొన్ని స్పోర్ట్స్ అండ్ లేదా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మీరు ఒక పార్ట్ టైం జాబ్ లా చేసుకోవచ్చు అన్నమాట, స్పోర్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ. ఇక నెంబర్ 6, స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో మీ దగ్గర ఎంతో మంది స్కిల్ పర్సన్స్ ఉంటారు మీరుండే ఏరియాస్లో లేదా స్కూల్స్లో, కాలేజెస్లో. అండ్ మీరు ఒక స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని స్టార్ట్ చేసినట్లయితే మంచి షార్ప్ అయిన కుర్రవాళ్ళని తీసుకొని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అందించినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని మీరు ఇక్కడి నుంచి జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాగజైన్స్ అండ్ బ్లాగ్స్. సో మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది ఆటల మీద. సో ఒక స్పోర్ట్స్ అని కాదు, మల్టిపుల్ ఆటల్లో మీరు బాగా షార్ప్ అయ్యారు అనుకోండి, అండ్ వీటి మీద మీరు మ్యాగజైన్స్ రాసి వాటి రిలేటెడ్ కూడా ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. మీరు ఓన్గా ఒక బ్లాగ్ కూడా స్టార్ట్ చేసి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా మ్యాగజైన్స్ కానివ్వండి లేదా మీకు ఏదైనా బ్లాగ్ రిలేటెడ్గా కానివ్వండి క్వారీస్ ఉంటే గోమనీ వరల్డ్కి మెయిల్ చేయొచ్చు gomoneyworld@gmail.com కి. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్, స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్. సో ఇక ఈ స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ని మీరు చూసుకున్నట్లయితే అండ్ డిఫరెంట్ జోనర్స్లో కొన్ని చోట్ల టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని చోట్ల అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని రిలేటెడ్గా డిఫరెంట్ జోనర్స్లలో డిఫరెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ మీ చేతులారా మీరు ఒక ఈవెంట్ మేనేజర్గా ఉండి సెలబ్రేట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా టాప్ 8 స్పోర్ట్స్ బిజినెస్ కాన్సెప్ట్స్ గురించి. అండ్ ఈ బిజినెస్ ఐడియాస్లో మీకు ఏ బిజినెస్ ఐడియా బాగా నచ్చి ఉంటుందో ఆ బిజినెస్ ఐడియా మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ఆ బిజినెస్ రిలేటెడ్గా మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో నాకు బాగా నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఆన్లైన్ స్పోర్ట్స్ గేమ్స్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా మీరు యాప్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా క్వారీ ఉంటే మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా టాప్ 8 స్పోర్ట్స్ బిజినెస్ కాన్సెప్ట్స్ గురించి. సో ఇక ఈ వీడియో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.